హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఇది రికార్డింగ్ ఏదైతే మన కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో మేము రికార్డ్ చేస్తున్నాం. మీకు ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే ఓకే. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 27/6/1973. 27 జూన్ 1973. టైం ఎంత? 6:12 6:12 AM. AM. ఈవినింగ్. ఈవినింగ్. ఓకే. PM అయితే. సో ఏ ఊర్లో పుట్టారు? సికింద్రాబాద్. ఓకే. సో బర్త్ టైం కరెక్టేనా? వెరిఫై చేయాలా? కరెక్ట్ అండి. ఎట్లా పేరెంట్స్ రాసిందా? హాస్పిటల్ టైం పేరెంట్స్ హాస్పిటల్లో రాసింది. సరే. ఓకే. సర్టిఫికేట్ ఉండే అంతేనా? అంతే. సో చూద్దాం. మీ నక్షత్రం ఏంటో తెలుసా మీకు? బాగా తెలుసు. నక్షత్రం కృతిక నక్షత్రం. ఓకే ఓకే. ధనుర్ లగ్నం వచ్చింది కృతిక. మీ హైట్ ఎంత? 5'10" ఉన్నారా? 5'10", 5'11" అంతే. ఓకే. ఇంకో టైం కొంచెం ఒక 10 నిమిషాలు అహెడ్ ఉన్నట్టున్నది. మనము 6:12 ఇచ్చారు కానీ 6 వేసుకోవచ్చు, అంత తేడా ఉన్నది. హైదరాబాద్ కేసు నేను కొంచెం స్లైట్ కోఆర్డినేట్స్ అంటే సిటీ రేడియస్ డిఫరెన్స్ కొంత వస్తుంది, కొంత వస్తుంది. ధనుర్ లగ్నమే అనమాట. ధనుర్ లగ్నం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఫస్ట్ నుంచి అదేనా? ఫస్ట్ ఎలక్ట్రీషియన్ చేసిన, సివిల్ కాంట్రాక్ట్ చేసిన, తర్వాత అన్ని వ్యవసాయం చేసిన, మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తా. ఒక 20 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఓకే. అంటే రియల్ ఎస్టేట్ అంటే మీరు పర్చేజ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడమా, లేదంటే పర్చేజ్ చేసి ఇవ్వడం, లేకుంటే ఎవరన్నా అమ్మంటే అమ్మి కమిషన్ బేస్. అదే. ఓకే. 1-2 మీకు పాత ఈవెంట్స్ చెప్తాను, సరిపోయినాయో లేదో చూడండి, బాగుందో లేదో. మీకు 2006కి ధనుర్లగ్నం, లగ్నలాడు గురువు ద్వితీయంలో ఉన్నాడు, వక్రించాడు. ఇక ఆయన డైరెక్ట్ అవ్వడు. ఆయన స్టార్ లాడు చంద్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు కొంతవరకు. ఓకే. లగ్నంలో రాహు, దాని స్టార్ లాడు వీనస్ 8th అండి. అన్ని ఆకస్మికంగా ఆల్ ఆఫ్ ఎ సడన్గా జరుగుతూ ఉంటాయి. సప్తమంలో శని దిగ్బలం పొందాడు. ఓకే. మార్సు సాట్రాను ఎక్స్చేంజ్ అయింది. సరే చెప్తాను. ఓకే. ఒక ఈవెంట్ ప్రిడిక్ట్ చేస్తాను, మీకు చెప్పండి. 2005-6 ఏదైతే ఇయర్ ఉందో అక్కడ కొంత ఈజీగా ఏమీ పోవట్లేదు, కొంచెం కష్టపెడతా ఉందన్నమాట. ఓకేనా? అక్కడ కష్టపెడతా ఉంది, ఇబ్బంది ఉంది, మీ వర్క్ అవన్నీ చెప్తా నేను. పని చేసిందా? 2005-2006. 2005-2006 మంచిగా ఉన్నానండి. అప్పుడు మీకు మంచిగా ఉన్నది అంటున్నారు మీరు, అంతేనా? అవునండి. ఓకే. సరే. అంటే నేను చెప్పింది తప్పైంది, అర్థమైందా? వెయిట్, మళ్ళా చెప్తాను. ఇక్కడ 2019 ఆ ప్రాంతంలో మీకు ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కనిపించిందా లేదా? 19-20లో అక్కడ కొంచెం ఫినాన్షియల్గా కానీ వర్క్ పరంగా కానీ గుడ్ రిజల్ట్స్ వచ్చాయా బాగా? ఫైనాన్షియల్ అంటే ఉన్న ప్రాపర్టీ అమ్మి ప్రాపర్టీ వేరే దగ్గర ఉన్నా.
అది మంచి అయిందంటారా చెడు అయిందంటారా? ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ పడిపోయిందండి. ఇప్పటికైతే మంచిగా అనిపించలేదు. రైట్. మంచిగా అనిపించలే. ఓకే. రైట్. తర్వాత నెక్స్ట్. ఓకే. అక్కడి నుంచి మంచి అంటే మంచిగా నడుస్తూ ఉన్నది, మీకైతే మంచిగా అనిపించట్లేదు. రైట్. ఓకే. మీకు అది అట్లనే పోతా ఉన్నది కదా, అంటే లాస్ట్ ఇప్పుడు 20 కానీ 21, 22 మార్పు ఏమీ లేదు, ఏది ఉందో అది అట్లా నడుస్తూ ఉంది. ఏ పొజిషన్ లో ఉన్నా అదే పొజిషన్ నడుస్తూ ఉన్నది. ఉమ్. సరే, ఓకే. ఇప్పుడు 24లో ఇప్పుడు 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరుగుతూ ఉన్నది, ఒక 2-3 ఏళ్ళ మంచి జరుగుతుంది. అయితే మనం తీసుకుంటున్న టైంలో అయినా తప్పు ఉండాలి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా తప్పు ఉండాలి, లేదా నేను చెప్తున్న క్యాలిక్యులేషన్ అయినా తప్పు ఉండాలి. ఇది పక్కాగా కరెక్ట్ పోతలేదు. నేను చెప్పేది కరెక్ట్ పోతలేదు, మీ చార్ట్ మీద నేను చెప్పేది కరెక్ట్ పోవట్లేదు. సో వీ హ్యావ్ టు వెరిఫై ద బర్త్ టైం. అంటే మనం బర్త్ టైం మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సింది ఉంటుంది, అది కరెక్ట్ పోవట్లేదు, మనం తీసుకుంటుంది కరెక్ట్ లేదు డేటా. ఐదర్ టైం ఇంకొంచెం అన్నా ముందుకు ఉండడమో ఏదో అవుతుంది. సరేనా? ఓకేనండి. రైట్. నేను చెప్పట్లేదు, అందుకే చెప్పట్లేదు. ఒకవేళ కరెక్ట్గా అవి మ్యాచ్ అవుతా ఉంటే నేను మీకు ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తే బాగుంటుంది. ఏమి మ్యాచ్ కానప్పుడు మీకు చెప్పడం ఎందుకు? అదే ఇప్పుడు నేను యాక్చువల్ 5-6 లా మీరు చెప్పిండ్రు, అప్పుడు పొజిషన్ మంచిగా ఉన్నా, అదే రివర్స్ అవుతా ఉన్నది, అందుకోసమే చెప్పట్లేదు నేను. సరేనా? ఓకే. నమస్తే. మళ్ళీ చేస్తారా అండి మీరు, లేకపోతే ఇంతేనా? అది యాక్చువల్లీ బర్త్ టైం వెరిఫై చేయాలి. సో ఇక్కడ బర్త్ టైం డిఫరెన్స్ మనం తీసుకుంటున్నాము, అది సరిపోవట్లేదు అనమాట. అందుకే నేను మళ్ళీ చేయకపోవచ్చు. ఈ చార్ట్ మీద చేయను, వేరే వాళ్ళు మీ ఏదైనా బుక్ చేసుకోండి చేస్తాను కానీ, బట్ ఈ చార్ట్ మీద మళ్ళీ చేయను. ఇప్పుడు దాని మీద మళ్ళీ రీసెర్చ్కి ఎప్పుడైనా మాకు ఛాన్స్ దొరికినప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం. ఓకేనా? నమస్తే అండి. రైట్. నమస్తే అండి.